హాయ్ అండి. అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు జిఎస్ఆర్ ఫ్యామిలీ. ఈ రోజు మీ ముందుకి మంచి చేపల పులుసుతో అయితే ముందుకొచ్చేసానండి. అసలు ఈ పులుసు చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా! అసలు ఈ చేపల పులుసు మార్నింగ్ చేసుకొని ఈవినింగ్ తిన్నా లేదా నెక్స్ట్ డేకి తింటే అసలు ఆ మొక్కలోకి ఆ రసం పీల్చుకొని మొక్క అయితే చాలా బాగుంటదండి. మరి ఇంకెందుకు లేటు, అసలు ఈ చేపల పులుసు ఎలా చేయాలి ఏంటనేది ప్రాసెస్ లోకి వెళ్ళిపోదామా? ఇక్కడ చూపిస్తున్న చేపలు మాకు కాస్కోలో దొరుకుతాయండి. కాస్కో నుంచి తెచ్చుకున్నాం మేము. ఇక్కడ చేప వెయిట్ ని బట్టి మనకి రేట్ అనేది ఫిక్స్ చేస్తారు. ఈ ఒక్క చేప వచ్చేసి మాకు $12 పడిందండి. అదే మిగతా 2 చేపలు కూడా $17 పడింది. అంటే వెయిట్ ని బట్టి మనకి రేట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఆ రోజు ఫిష్లు చాలా పెద్ద పెద్దగా బాగున్నాయి అని చెప్పేసి మా హస్బెండ్ తీసుకొచ్చారండి. ఇంకెందుకు వీడియో కూడా చేసేయచ్చు అని చెప్పేసి ఇంకా చేపలతో పులుసు పెట్టేసేసి మీ ముందుకి వీడియో తీసుకొచ్చేసాను. మరి చేపల పులుసులోకి ముందుగా నానబెట్టుకోవాల్సింది చింతపండు. ఈ చింతపండు నేను 2 నిమ్మకాయల సైజ్ అంతా చింతపండు అయితే నానబెట్టుకున్నానండి. నా చేపలు చూసారు కదా కొంచెం పెద్దవి కదా అని చెప్పేసి 2 నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే నానబెట్టుకున్నాను. హాట్ వాటర్ వేసుకొని నానబెట్టుకోండి. తొందరగా చింతపండులో నుంచి గుజ్జు అనేది మనకి బయటకు వస్తుంది. అలా పక్కన పెట్టుకున్న తర్వాత మరి చేపల్ని శుభ్రం చేసుకోవాలి కదండి. ఇదిగోండి ఆల్రెడీ మనకి లోపల చూపిస్తున్నా చూడండి. లోపలంతా మనకి నీట్ గా క్లీన్ చేసి ఇస్తారు. పైన పులుసులు కూడా దాదాపుగా వాళ్ళే అన్ని నీట్ గా క్లీన్ చేసే ఇస్తారండి. మనం ఏంటంటే ఈ చేపలకున్న ఆ మొప్పలు, ఆ తోక ఇవన్నీ ఉన్నాయి కదండి, అవి మాత్రమే మనం కట్ చేసుకొని ఇంకొకసారి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. అసలు చూసారండి అంత పెద్ద పెద్ద చేపలు. అసలు మనకి వీడియోలో కొంచెం చిన్నగా అనిపిస్తున్నాయి కానీ చూస్తానికైతే కొంచెం లావుగా పెద్దగా అనిపించినాయి. ఇదిగోండి మా హస్బెండ్ వచ్చేసి ఇక్కడ అసలు ఆ చేప జారిపోతుందండి. అసలు ఉండడం లేదు కట్ చేద్దామంటే. మరి చేపలు జారిపోతూ ఉంటాయి కదా, అదిగోండి వాటికున్న మొప్పలు అవైతే మొత్తం కట్ చేసి కొంచెం పైన అట్లా ఆ పులుసులు ఏమైనా ఉన్నాయేమోనని మొత్తం క్లీన్ చేస్తూ ఉన్నారు ఆయన. మనకి పులుసులోకి ఎంత సైజు కావాలో దాన్ని బట్టి అంత సైజు పీసులుగా కట్ చేసుకోవాలండి, మొక్కలుగా. చూడండి పులుసులోకి ఇంత సైజ్ అయితేనే మనకి కరెక్ట్ గా సరిపోతుంది. చిన్నగా కట్ చేసాం అనుకోండి, పులుసులో వేసినప్పుడు ఏమవుతుందంటే మొక్క ఉడికిపోయి చిదిరిపోతూ ఉంటది. అందుకని ఈ సైజ్ అయితే మనకి పులుసులోకి బాగుంటాయండి. అదే మీరు ఫ్రై చేసుకోవాలనుకోండి ఇంకొంచెం సైజ్ తగ్గించుకుంటే బాగుంటది ఫ్రై కాబట్టి. పులుసు కాబట్టి నేను పెడుతుంది ఇంత సైజు మొక్క అయితేనే మనకి కరెక్ట్ గా సరిపోతుందండి. చూసారా మొక్కలన్నీ ఇలా కట్ చేసి ఒక గిన్నెలో వేసుకున్న తర్వాత నీట్ గా ఉప్పు, పసుపు, నిమ్మకాయ ఇవన్నీ కలుపుకొని శుభ్రంగా చేపలను అయితే వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. ఇదిగో మీకు ఇక్కడ చూపిస్తున్నా చూడండి. అసలు జారిపోతుందండి చేప పట్టుకున్నా కూడా. ఈ చేపల పులుసులోకి టమాటాలు, పచ్చిమిర్చి ఎన్ని కావాలో చూపించేస్తాను. పెద్ద సైజు 2 టమాటాలు, అలాగే 4-5 పచ్చిమిర్చి, అలాగే పెద్ద ఒక ఉల్లిపాయ అయితే తీసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. ఇంకా పొయ్యి మీద ఒక గిన్నె అయితే పెట్టేసుకొని, ఇక్కడ గిన్నె కూడా ఇంపార్టెంట్ అండి. చేపల పులుసుకి ఎప్పుడైనా సరే పెద్ద గిన్నె తీసుకోవాలి, లేదంటే వెడల్పు గిన్నె అన్న తీసుకోవాలి. ఎందుకంటే ఒకదాని మీద ఒకటి మొక్క పడింది అనుకోండి చిదిరిపోతా ఉంటది. మొక్క అనేది ఒకదాని మీద ఒకటి పడకుండా విడివిడిగా ఉన్నాయి అనుకోండి మొక్కలు, మొక్క అనేది ఇరగకుండా బాగుంటుంది. గిన్నె హీట్ అయ్యాక ఇప్పుడు దీనిలోకి 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి. కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి చేపల పులుసులోకి. ఆయిల్ హీట్ అయ్యాక ఒక 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకోండి. అలాగే ఇంకొక 1/2 టీ స్పూన్ జీలకర్ర. ఈ 2 కొంచెం వేగిన తర్వాత మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదండి పెద్ద ఆనియన్ ఒకటి, అది కూడా వేసేసుకొని లైట్ గా గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు వేపించుకోవాలండి. అలాగే దీనిలోకి కరివేపాకు ఒక రెమ్మ వేసుకోండి. ఆ మెంతులు, జీలకర్ర, కరివేపాకు, ఈ ఆనియన్ అన్నీ కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అన్ని వేగేటట్లు చూసుకోండి. ఆనియన్ అన్ని వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అప్పటికప్పుడు ఫ్రెష్గా నూరింది వేసుకుంటే ఇంకా మంచి స్మెల్తో అసలు చేపల పులుసు అయితే చాలా బాగుంటుందండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు వేపుకున్న తర్వాత దీంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అలాగే 2 టమాటాలు అన్నీ కూడా వేసి మొత్తం కలయబెట్టుకోవాలండి. ఈ టమాటాలు ఉడకాలి కాబట్టి మనం మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఆ టమాటాలన్నీ గుజ్జేంత వరకు ఉంచుకోండి. ఇక్కడ మీకు నేను చేపల పులుసుల్లోకి వేసే మసాలా చూపిస్తున్నానండి. ఇక్కడ కంపెనీ ఆచి అని ఉంది, కానీ మీరు ఏ కంపెనీ అయినా తీసుకోవచ్చండి. కొలంబు చిల్లీ మసాలా, మిక్స్డ్ మసాలా పౌడర్ అని అమ్ముతారండి. ఇది ఎక్కువగా తమిళనాడు సైడ్ యూస్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే నేను చెప్పాను కదండి చెన్నైలో ఉండొచ్చానని చెప్పేసి. ఈ చేపల పులుసు కూడా నేను చెన్నైలోనే నేర్చుకున్నానండి. అక్కడ వాళ్ళు ఇవన్నీ
కూడా పొడి కొట్టించుకుంటారండి. కొట్టించుకొని స్టోరేజ్ చేసుకుంటారు. వాళ్ళు బెండకాయ పులుసు, మునక్కాయ పులుసు, ప్రతి పులుసులో యూజ్ చేస్తారు. కారకొలంబు అలాంటి వాటిలో అన్నిట్లో ఈ పొడి యూజ్ చేస్తారండి. నేను చెప్పాను నాకెట్లా ఆంటీ ఇవన్నీ అనంటే, ఇట్లాగ ప్యాకెట్ బయట అమ్ముతారు తెచ్చుకోండి అమ్మా అని చెప్పేసి ఆ ఆంటీ వాళ్ళే నాకు నేర్పించారండి చెన్నైలో ఉన్నప్పుడు. ఇంకా అప్పటి నుంచి చేపల పులుసులో నేను ఈ పొడి లేనిదే చేయనండి. చాలా బాగుంటది. ఒకసారి అందరూ ట్రై చేయండి. ఈ పొడి ఎప్పుడు వేసానో కూడా చూపిస్తాను. అలాగే మన టమాటాలు కూడా మగ్గిపోయి చూసారు కదా. ఇప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ సాల్ట్ వేసేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ కారము. కావాలంటే కారం ఎక్కువ తినేవాళ్ళు ఇంకొక స్పూన్ యాడ్ చేసుకోండి. నేను ఎందుకు యాడ్ చేయలేదంటే, ఆల్రెడీ మనకి అక్కడ నేను ఇందాక చూపించాను కదండి కొలంబు మసాలా ప్యాకెట్, దాంట్లో ఆల్రెడీ కారం ఉంటుందని చెప్పేసి నేను కారం అయితే 1 టీ స్పూనే వేసుకున్నాను. ఇదిగోండి ఇదేనండి చేపల పులుసులోకి మసాలా. 2 టేబుల్ స్పూన్ ఫిష్ మసాలా అయితే వేసుకున్నాను. కానీ దాన్ని ఫిష్ మసాలా అంటారు, కొలంబు మసాలా అంటారు. మీకు అర్థం అవ్వటానికని ఫిష్ మసాలా అంటున్నాను. అదొక 2 స్పూన్లు వేసుకున్న తర్వాత ఇదిగో చూసారా, సిమ్లో పెట్టుకోండి, లేదంటే అడుగు అంటుకొని మాడిపోతూ ఉంటుంది. కాబట్టి మీడియం ఫ్లేమ్లోనో సిమ్లోనో పెట్టుకొని దగ్గరుండి ఆ పచ్చి వాసన పోయేంత వరకు కారం ఇవన్నీ వేసాం కదండి, మొత్తం ఆయిల్లో మగ్గించుకోండి. ఇదిగో చూసారా అండి, ఇలాగా మనకి టమాటాలు ఆనియన్స్ అన్ని మెత్తటి పేస్ట్ లాగా అయిపోవాలి. చాలా మంది మిక్సీ పట్టుకుంటారు, కానీ ఇలా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా నానబెట్టుకున్నాం కదండి చింతపండు పులుసు అయితే నేను మొత్తం వేసేసుకుంటున్నానండి. నాకైతే ఈ అన్ని చేపలకి ఈ పులుసు అయితే కరెక్ట్ గా సరిపోయింది. ఈ చింతపండు కూడా పులుసు పోసిన తర్వాత కాసేపు మగ్గనివ్వండి. ఆ టమాటా గుజ్జులో ఈ చింతపండు గుజ్జు కూడా కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం కావాల్సిన వాటర్ అనేది పోసుకోవాలి. నేనైతే ఒక 4 గ్లాసుల దాకా వాటర్ పోసుకున్నానండి. మనకు ఆ గుజ్జుకి ఎంత క్వాంటిటీ సరిపోయిద్దో మనకు అర్థమైపోయిద్ది. ఒక 4 గ్లాసులు పోసుకోండి, కరెక్ట్ గా సరిపోతుంది మీకు. ఈ వాటర్ పోసుకున్నాక ఒక్కసారి ఉప్పు, కారం, పులుపు 3 సరిపోయినా లేవో ఒక్కసారి చెక్ చేసుకొని మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఈ చింతపండు పులుసు అంతా కూడా మనకి మరగాలండి. బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకోండి. ఇక్కడ మూత తీసి చూపిస్తున్నా చూసారా, అసలు మనకి మరుగుతూ ఉన్నాయండి. ఇప్పుడు ఈ స్టేజ్ లో కూడా ఇంకొకసారి ఉప్పు అన్ని కరెక్ట్ గా సరిపోయినా లేవో చూసుకోండి. ఎందుకంటే మొక్క వేసినాక మనం ఉప్పు వేసి తిప్పాలంటే కష్టం అయిపోతుందండి, చిదిరిపోతుంది కదా మొక్క. అందుకని చెప్పేసి మొక్క వేయకముందే ఉప్పు కారం ఇంకొకసారి మసాలా టేస్ట్ చేసుకొని ఇప్పుడు ఇంకా ఇదిగోండి ఒకదానికొక మీద వేసుకోకుండా జాగ్రత్తగా పక్క పక్కన మొక్కలు వేసుకుంటూ జాగ్రత్తగా పెట్టుకోండి. పులుసులో వేసుకోవాలి ఈ చేప మొక్కలు అనేవి. నాకైతే ఉప్పు, కారం, ఆ మసాలా అన్ని కూడా పర్ఫెక్ట్ గా సరిపోయినాయండి. అందుకని చెప్పేసి నేనైతే ఈ చేప ముక్కలు ఇంకా నేను వేసేసుకుంటున్నాను. ఇంకా మీకు ఈ వాటర్ వద్దు అనుకుంటే ఇంకాసేపు మరిగించుకొని చేపలను అయితే పడేసుకోవచ్చు. నేను చెప్పాను కదండి, నాకైతే ఈ చేపలు కొంచెం పెద్ద సైజులో ఉన్నాయి కాబట్టి నేను ఈ పులుసు ఉంచుకున్నాను. చూసారా అండి, చేపలు వేసుకున్నాక గిన్నెని ఇట్లా పట్టుకొని ఇలా తిప్పుకోవాలండి. అంతేగాని గెరిట పెట్టకూడదు. గెరిట పెట్టామంటే మొక్క అనేది చిదిరిపోయింది. మనం ఇప్పుడే వేసుకున్నాం కాబట్టి ఒక్కసారి ఫస్ట్ టైం అయితే గెరిట పెట్టుకొని తిప్పుకోవచ్చండి. ఇలా పెద్ద గిన్నె పట్టుకొని తిప్పాలంటే లేడీస్ కి కొంచెం వర్కౌట్ అవ్వదు కదా. కానీ ఒకసారి చూసుకొని జాగ్రత్తగా తిప్పుకోవాలండి. ఇట్లా అయితే తిప్పుకుంటే మనకి మొక్క అనేది చెదరకుండా ఉంటది. ఇంక ఇదిగోండి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు వదిలేయండి మీడియం ఫ్లేమ్ లో పెట్టి. ఇప్పుడు ఇక్కడ మీకు మూత తీసి చూపిస్తున్నా చూసారా ముక్కంతా కూడా మెత్తగా అయిపోయిందండి. నాకైతే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది చేపల పులుసు. ఈ చేప ముక్క ఉడికిందో లేదో ఒకటైతే తీసి చూపిస్తున్నానండి. నేనైతే అసలు యాక్చువల్ గా తీయను, మీ అందరికి చూపించాలని చెప్పేసి ఒక ముక్క అయితే తీసి ఒక ప్లేట్ లో పెట్టేసుకొని పులుసు అలాగే మనకి ముక్క ఉడికిందో లేదో టేస్ట్ అయితే చెక్ చేసుకోండి. కొత్తగా చేసుకునే వాళ్ళకైతే ఇది యూజ్ అవుతుంది. చూసారా అండి, మొక్క అసలు ఊరకట్లా పట్టుకోగానే తునిగిపోతా ఉంది. ఇది కూడా నేను చేత్తో పట్టుకొని చూపిస్తున్నా చూసారా, అసలు ఊరకనే వచ్చేస్తుందండి. నాకైతే మొక్క పర్ఫెక్ట్ గా ఉడిపోయింది. ఇంకొక 5 నిమిషాలు ఉంచుకుంటే పులుసు అంతా మనకి రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఆ పులుసులో మనకు ఉప్పు కారం ఏమైనా సరిపోయినా ఈ స్టేజ్ లో చూసుకోవచ్చు. ఇదిగోండి నాకైతే పులుసు అంతా రెడీ అయిపోయింది. కొద్దిగా కరివేపాకు అలాగే కొద్దిగా కొత్తిమీర
ఈ 2 వేసేసుకొని ఇంకొక 5 నిమిషాలు ఉంచైతే నేను దించేసేసుకున్నాను. ఇదిగోండి చూసారా, చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి. అసలు మంచి స్మెల్ గుమగుమలాడిపోతుంది. మీరందరూ కూడా నేను ఎలా చేసి చూపించానో నేను చెప్పిన విధంగా పక్కా కొలతలతో, అలాగే నేను చెప్పాను కదండి కొలంబో మసాలా ప్యాకెట్, అది వేసుకొని ఒక్కసారి ట్రై చేయండి. ఎంత బాగుంటుందో చేపల పులుసు. నిజంగా మళ్ళీ మళ్ళీ అడుగుతారు, మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారండి. ఇలాగే ఖచ్చితంగా అందరూ ట్రై చేసి ఎలా ఉందో నా కామెంట్ సెక్షన్లో తెలపండి. ఇంకా మా పిల్లలైతే ఆగట్లేదు, అలా వేడిగా ఉన్నప్పుడే తినేసారన్నమాట. చాలా బాగా కుదిరిందండి. ఇంకా నెక్స్ట్ డేకి అయితే ఇంకా బాగుంటుంది. మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేసేసేయండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ చేపల పులుసు మీరందరూ ఇంట్లో ట్రై చేసి ఎట్లా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో తెలపండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము. ఉంటానండి, బాయ్.